దళిత బిడ్డ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పివి రావు ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని కాకినాడ జిల్లా పిఠాపురం మాల మహానాడు అధ్యక్షుడు వెంకటేష్ పిలుపునిచ్చారు. రేలంగి వెంకటేష్ ఆధ్వర్యంలో పివి రావు 18వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు దళితుల వర్గీకరణకు నిరాకరించిన మరలా కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ తెర మీదకి తీసుకురావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పివి రావు మాల మహానాడు సంఘ సభ్యులందరికీ జైకుంటూ ఈ రోజు మన యొక్క రావు గారి వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడానికి కారణం 1996లో రాజకీయ లబ్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు బాధికుల్ని అడ్డుపెట్టుకుని ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మందాకృష్ణ మాదిగనే వ్యక్తిని తీసుకొచ్చి నేను వర్గీకరణ చేస్తానని వర్గీకరణ దొంగ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ చేయడం జరిగింది. దాన్ని స్వర్గీయ పివి రావు గారు వ్యతిరేకిస్తూ అప్పటి సెక్రటరియట్ లో తన ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా మాల జాతులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి అదేవిధంగా ఈ మాల మహానాడు అనే సంఘాన్ని స్థాపించి దాని ద్వారా హైకోర్టుకి వెళ్ళడం అదేవిధంగా దాని ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. సుప్రీంకోర్టులో ఈ యొక్క ఎస్సీలను విడగొట్ట రాదు అనే దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో 2005లో సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా సరే రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ దీన్ని మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వారు కూడా రాజశేఖర రెడ్డి గారిని అడ్డుపెట్టుకుని అదేవిధంగా కేంద్రంలో సోనియా గాంధీ గారి దగ్గర కూడా వెళ్ళి సంప్రదించే టైంలో మన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ వర్గీకరణ చేయకూడదు చల్లదు ఈ యొక్క వర్గీకరణ మీరు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి అని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు మంత్రులు కలిసే సమయంలో తనకి ఉన్నటువంటి ఆ సమయంలో తన ప్రాణాలను కూడా ఈ దళితులను విడగొట్టరాదు అనే ఉద్దేశంతో తన ప్రాణాలను ఈ యొక్క ఎస్సీ మాల గురించి కాకుండా మిగతా ఉన్న 59 కులాలను కూడా ఐక్యతగా ఉండాలనే ఉద్దేశంతో తన ప్రాణాలను తునప్రాయంగా ఢిల్లీలో ఇదే తారీఖుని తన ప్రాణాలను వదలడం జరిగింది. అదే ఉద్దేశంతో మేము ఇప్పుడు కూడా మేము పివి రావు మాల మహానాడు అనే ఆయన పేరు మీద స్థాపించి మేము ఇలాగ ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా జై భీమ్ జోహార్ పివిఆర్ జై భీమ్ పివిఆర్ ఆ పివిఆర్ ఆశయాలను కొనసాగిస్తాం. జై భీమ్. ఆ పేరు పెద్దపల్లి రాజేష్ కుమార్. నేను 16వ వార్డు కౌన్సిలర్. చెప్పి ఈరోజు మరి మాల జాతి ముద్దుబిడ్డ డాక్టర్ పివి రావు గారు మరి నింగికెక్కిన రోజు వారి యొక్క మరి నింగికెక్కి 18 సంవత్సరాలు 15 సంవత్సరాలు పూర్తయి 18 సంవత్సరాలకి అడిగడం. వారు ఈ యొక్క మాల జాతి ఉన్నంత వరకు కూడా మాలల యొక్క మదిలో ఎప్పుడు చిరస్మరణీయంగా ఉంటారు. వారిని కలుసుకోవడం కానీ లేదా వారికి ఈ విధంగా నివాళులు అర్పించడం కానీ మా యొక్క మాల జాతికి ఇది ఒక గౌరవంగా మేము భావిస్తున్నాం. మరి ముఖ్యంగా వారు మరి 1996లో ఎస్సీ వర్గీకరణ ఆనాటి ప్రభుత్వం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క స్వలాభం కోసం ఓట్ బ్యాంక్ ఎస్సీ ఓట్ బ్యాంక్ తేల్చడానికి వరకు కేవలం వారు చేసినటువంటి ఆ యొక్క ఎస్సీ వర్గీకరణలో ఎంతో మంది నా మాల సోదరులు ఎంతో మంది మరి ఉద్యోగాలు దగ్గరికి వచ్చి వస్తాయని ఆశపడిన దాఖలాల్లో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోవడం, ఎంతో మంది రోడ్లు పడడం, ఎంతో మంది ఈ రోజు కూడా ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ లేకపోతే అక్కడ ఇక్కడ నౌకరీగాను లేదా అక్కడెక్కడ కూలీ నాది చేసుకుంటా బతుకుతూ ఉన్నారు. ఆ యొక్క బాధని స్పందించి మరి స్వర్గీయ పివి రావు గారు మరి వారి యొక్క ఉద్యోగాన్ని సైతం మరి ఐఏఎస్ క్యాడర్ అయినటువంటి సెక్రటరీలో పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క ఉద్యోగాన్ని సైతం పనంగా పెట్టి వారి యొక్క ఉద్యమాన్ని నడుము కట్టి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఎన్నో తిరుగుబాట్లు చేసి మరి మా మాల జాతిని అంతటినీ సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో మాల జాతిని అంతటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి మరి మా యొక్క బాధని మా యొక్క గోడుని మా యొక్క రాజ్యాంగం మాకు కల్పించిన హక్కుల్లో మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి వినిపించడం ద్వారా తద్వారా మరి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అనే పదం లేకుండా ఎస్సీలంతా ఒకటే వర్గీకరణ అందరికీ సమపాడులో ఉండాలి అని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి ఆ రోజుని ఏ రోజైతే ఆ రోజు మరి చక్కగా చేయడానికి ఈ రోజు మేమందరూ ఎస్సీలందరూ స్వేచ్ఛ వాయువులు తీసుకున్నాము లేదా ఎస్సీ మాలలందరూ ఒక తాటి మీద ఉన్నారు.
మరి స్వర్గీయ పివి రావు గారే కారణం అని నేను గంటపదంగా చెప్పగలను. మరి ముఖ్యంగా పివి రావు గారి యొక్క ఉద్యమంలో ఎంతవరకు వెళ్ళారంటే, వారు నమ్ముకున్న సిద్ధాంతం వరకు వారు ఎంతవరకు వెళ్ళారంటే, చివరికి ఈ పోరాటం కోసం ఆ పార్లమెంట్ భవనం మెట్ల మీదే పాపం వారి యొక్క చివరి శ్వాసం కూడా విడవడం జరిగింది. మరి ముఖ్యంగా వాళ్ళందరికీ ఇదే పిలుపు. మరి ఇప్పుడు జరుగుతున్న వర్గీకరణపై జరుగుతున్న కుట్ర మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా మన దళిత సోదరుడైన మందాకృష్ణ మాదిగ గారు మరి హైదరాబాద్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించి జరిగిన కార్యక్రమాలన్నీ మీకు తెలుసు. మనందరం అన్నదమ్ముళ్ళుగా మనందరం కలిసి ఉండాలన్నా, ఏం చేయాలన్నా మీరందరూ కూడా ఈ యొక్క విషయంపై అవగాహన తెచ్చుకుని ముందుకు రావాలని, మరి ముఖ్యంగా ఈ రోజు పివి రావు గారి వర్ధంతి జరుపుకున్నటువంటి టౌన్ అధ్యక్షులు లేదా మా మాయగారైనటువంటి వేలంగి వెంకటేష్ గారికి, పివి రావు బృందానికి అందరికి, కొండ అశోక్ బాబు గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై పివి రావు, జై జై పివి రావు గారు 18వ వర్ధంతి సందర్భంగా మాల సోదరులందరికీ తెలియజేస్తూ వాళ్ళ ఘన నివాళి పిఠాపురం అంబేద్కర్ చర్చిలో ఘన నివాళి అర్పించడం జరిగింది. అయితే ఇవాళ మాలల ఐక్యతకై పాటుపడిన పివి రావు గారు మేము దళిత సంఘాలుగా వారిని అభినందిస్తూ ఉన్నాం. వాళ్ళ వర్గీకరణ పేరుతో సాగుతున్న మోడీ కుట్ర మాదిగ సోదరుల్ని, మాలగ సోదరుల్ని విడదీయడానికి చేసే కుట్ర మేము ఖండిస్తూ ఉన్నాం.